చెప్పు అభిరామ్. నేను రాజాని ఫాలో అయ్యాను. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపదీసి మనల్ని ఫాలో చేస్తున్నాడా? వీడ పొగరుబోతు ప్రణీతతో మాట్లాడుతూ మన గురించి చెప్తున్నాడా ఏంటి? ఈ అమ్మాయిని కూడా మ్యానిపులేట్ చేస్తే ఊరుకునేదే లేదు. ఈ అమ్మాయి ఎలా ఉన్నా సరే మన కండిషన్ ఒప్పించి నెక్స్ట్ ముహూర్తానికి తాళి కట్టేయాల్సిందే. ఈ స్వామిగాడు ఇంకా రాలేదేంటి? ఛా, అసలు నా కండిషన్ గురించి ఆ అమ్మాయితో వాడి చేతే మాట్లాడించాలి. వీడింకా ఏం చేస్తున్నాడో ఏంటో. చెప్పరా. రేయ్, ఎక్కడున్నారా? ఆఫీస్లోనే ఉన్నానురా. ఏంట్రా అంత కూల్గా చెప్తున్నావు? నా పెళ్లి విషయంలో నీ ఇంపార్టెన్స్ ఏంటో నేను నీకు చెప్పాలా? ఇంకా కుర్చీ అరగదీస్తూ ఆఫీసులోనే కూర్చుంటే ఎలా? త్వరగా బయలుదేరి రారా. రేయ్, నాకింకా పర్మిషన్ ఇవ్వలేదురా. నన్నేం చేయమంటావు చెప్పు. రేయ్ ప్రకాశం, అమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారని నేను గట్టిగా నమ్ముతాను. నా మనవడికి పెళ్లి చెయ్యాలనుకున్నప్పుడు నా కొడుకు సత్యంతో ఏమన్నానో తెలుసా? ఏమన్నారమ్మా? అలా అడుగు చెప్తాను. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని చూసినా నా మనవడికి భార్యగా ఎవరినైతే రాసిపెట్టుందో ఆ అమ్మాయే తప్పకుండా మనింటికి కోడలుగా వస్తుందని చెప్పాను. కానీ నీ కూతురే అప్పుడు మా ఇంటికి వాటర్ క్యాన్ తీసుకొస్తుందని నాకు తెలీదు. దీన్నే దైవ నిర్ణయం అంటారు. అవునమ్మా, నేను కూడా నా బిడ్డకి ఎలాంటి భర్త వస్తాడో, ఎలా చూసుకుంటాడో అని ఆలోచించని రోజంటూ లేదంటే నమ్మండి. కానీ నా బాల్య స్నేహితుడు సత్యం కొడుకే నాకు అల్లుడిగా రాబోతున్నాడు. జీవితం అంటే అంతేరా. మనం మనకు కావలసినవి ఎక్కడెక్కడో వెతుకుతుంటాం, కానీ అది మన పక్కనే ఉంటుందన్న సంగతి మాత్రం మనం గుర్తించలేం. కరెక్ట్గా చెప్పెవరా సత్యం. స్నేహితులిద్దరూ వియ్యంకులు కాబోతున్నారు. నాకింతకు మించి ఏమీ అవసరం లేదు. అక్క, ఒకసారి ఇలా చూడు. ఏదో తక్కువ అవుతుంది, కాస్త పౌడర్ వేద్దాం. ఏంటి ఊరుకుంటే ఇంటికి పెయింట్ వేసినట్టు నా మొహమంతా మేకప్ వేసేలా ఉన్నావే? అక్క, అసలు నువ్వేమనుకుంటున్నావు? బావ నిన్ను చూడగాని కళ్ళు తిరిగి బోర్లా పడాలి అంతే. మినిమం 2 బిందులు నీళ్లు కొడితే గాని లేవకూడదు. లేచి అదే మూడ్లో నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ దేవతని చేసుకుంటానని బల్లు గుద్ది మరీ చెప్పాలి. ఆయన కళ్ళు తిరిగి పడిపోవాలంటే ఆయనకి లో బీపీ ఉండాలి, అర్థమైందా? హరెరే, కాసేపు మీరిద్దరూ సైలెంట్ గా ఉంటారా? ఈ స్వామిగాడు ఇంకా రాడేంటి? ఇలాంటి ఇంపార్టెంట్ టైంలోనే లేట్గా వస్తాడు వీడు. రే స్వామి, త్వరగా రారా బాబు. అమ్మా, నాకు నా స్నేహితుడు సత్యానికి మధ్య ఇలాంటి బంధం ఒకటి ఏర్పడుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్నప్పుడు నేను స్కూల్కి చాలాసార్లు ఆకలితోనే వచ్చేవాణ్ణి. మీరు సత్యంకి అన్నం తీసుకొచ్చినప్పుడు నేను మీ పక్కనే ఉండేవాణ్ణి. అప్పుడు నన్ను అడగకుండానే నా మొహం చూసి నా కడుపు ఆకలి తెలుసుకొని అన్నం కలిపి వాడికి పెట్టేదానికన్నా ముందు నాకు తినిపించేవారు. ఆ విషయం మీకు గుర్తుందా అమ్మా?
గుర్తుందయ్యా. అంత గొప్ప మనసున్న మీ మనవడికి నా బిడ్డనిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అక్క ఒకసారి పైకి లే. లే అక్క లే. నిజం చెప్పనా, చెక్కిన శిల్పంలా ఉన్న నిన్ను చూసి అబ్బాయి తరపు వాళ్ళు విగ్రహాల్లా నిలబడి చూస్తారంటే నమ్ము. చి పోవే. టైం అవుతుందిరా స్వామి. స్వామి వస్తాడనుకుంటే వాడి నుంచి ఫోన్ వస్తుందేంటి? రై, అసలేమనుకుంటున్నావురా నువ్వు? నేనేం అనుకోలేదురా. నా పెళ్లి బాధ్యత నీ మీదే పెట్టాను కదా, మరి నువ్వు ఇక్కడ ఉండకుండా ఎక్కడో ఉంటే ఇదంతా ఎవరు చూసుకుంటారా? మరి ఇంత కేర్లెస్గా ఉంటే ఎలారా? రే 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 ఆపరా నీ ఓవర్ యాక్షన్. నాకిప్పుడే పర్మిషన్ దొరికింది, స్టార్ట్ అయ్యాను. సరేనా? సరే, త్వరగా రా. నీకోసం నేను లోపలికి కూడా వెళ్లకుండా అమ్మ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను. రే రే నేను వచ్చేస్తున్నాను. నువ్వు వెళ్ళి అమ్మాయిని చూడు. నువ్వలా రోడ్డు మీద ఉంటే అమ్మాయి తరపు వాళ్ళు తప్పుగా అనుకుంటారా. నువ్వు ముందు లోపలికెళ్ళు, నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. రై, 10 మినిట్సే కదరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వురా. రే 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 నువ్వు ఉత్త రాజావి కాదురా, హింసించే రాజావి. ఛ! ఒరే సత్యం, నీ కొడుకు ఇంకా ఇంట్లోకి రాడేంటి? కొంపతీసి మనసు మార్చుకుని ఎస్కేప్ అయిపోయాడా? అమ్మా, నువ్వు పెద్దదానివి, నన్ను ఇంకా కంగారు పెట్టకు. సత్యం, చెవులు కొరుక్కుంటున్నారేంటి? ఓ, మేము వచ్చి చాలాసేపు అయింది, ఆ అమ్మాయిని ఇంకా తీసుకురావట్లేదేంటా అనుకుంటున్నారా? ఆ, అదే అదే. ఆ. ఇంకా అబ్బాయి రాలేదు కదా అని. ఆ, 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 ఆ. శైలజ, వెళ్ళి నువ్వు మీ అన్నయ్యని తీసుకురా. సరే నానమ్మా. అన్నయ్య, ఏంటి? లోపలికి రా అన్నయ్య, నిన్ను పిలుస్తున్నారు. స్వామి ఇంకా రాలేదు, వాడు రాగానే తీసుకొస్తాను. నువ్వెళ్ళు. అన్నయ్య, ముహూర్తం దాటిపోతుందంట. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు. రా అన్నయ్య. సరే సరే, నువ్వెళ్ళు వెళ్ళు. నానమ్మ, అన్నయ్య వస్తా అని చెప్పాడు. సరే.